బాత్రూము సదరన్ సైడ్ వస్తుంది. ఆ బాత్రూంలో కిటికీని సప్పిడి చేస్తే సార్లు వేస్తాడు, శబ్దం చేస్తే అని. అది అలవాటు వీళ్ళకి. ఎప్పుడన్నా లేట్ అయితే ఆమెను పంపిస్తే ఆమె శబ్దం చేస్తుంది, శాంతి పిలిచి తిరిగి వస్తుంది కృష్ణారెడ్డి దగ్గరికి. సార్ లేవలేదండి శబ్దం చేస్తే అంటే, అలానా అయితే నేను ఒకసారి పోయి ట్రై చేస్తాను. కృష్ణారెడ్డి కూడా పోతాడు. కృష్ణారెడ్డి పోయి అక్కడికి వెళ్తున్నప్పుడు అప్పుడు లేస్తాడు ఈయన. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, అవును, ఎద్దుల లక్ష్మీదేవి, ఎద్దుల ప్రకాశ్, కృష్ణారెడ్డి ఇలా మాటలు విన్న తర్వాత ఈయన రంగయ్య లేచి పరుపు చుట్టుకుంటాడు. పరుపు చుట్టుకొని కృష్ణారెడ్డితో పాటు పోయి ఆ వంట ఇంటి పక్కన వాళ్ళ పరుపులు పెట్టుకునే చిన్న స్థలం ఉంటుంది, అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తాడు. పార్క్ వైపు వస్తాడు, జనరల్గా ఈ వైపు వస్తాడు తను. ఇది కృష్ణారెడ్డి కూడా పోయి చాలాసేపు కొట్టేసి వస్తాడు. వచ్చి వీళ్ళిద్దరు ఏమమ్మా లేలేదు సారు, మీరు కొట్టినా నేను కొట్టినా లేవలేదు, ఇంత నిద్రపోతున్నాడని మాట్లాడుతుంటేనే రంగన్న వచ్చి సార్ ఇక్కడ తలుపు తెరిచారు, సారు పడిపోయినాడని అరుచుకుంటూ వచ్చి కింద పడిపోతాడు. ఓకే. అప్పుడు ఎద్దుల ప్రకాశ్ కృష్ణారెడ్డి లోపలికి వెళ్తారు.